अस्सलाम नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। कांग्रेस हाईकमान की तरफ से डीसीसी इंतखाबात पर राय इकट्ठा करने के लिए मुनक्किदा संगठन सर्वजन प्रोग्राम के एक हिस्से के तौर पर आज जुमे के रोज जड़चला हल्के के जड़चला, मिर्चल, नवाबपेट, बालानगर, राजापुर, ओरुकुंडा कारकुनों के साथ जिले कांग्रेस के नए सदर के इंतखाब के सिलसिले में कांग्रेस पार्टी की एक वसी मीटिंग अमल में आई। इस मीटिंग में पीसीसी के मुबस्सिर व कर्नाटक एमएलसी नारायण स्वामी और मुकामी रुकने असेंबली जनमपल्ली अनिरुद्ध रेड्डी के अलावा दीगर कांग्रेस कायदीन ने शिरकत की। इस मौके पर रुकने असेंबली जड़चला अनिरुद्ध रेड्डी ने कहा कि जड़चला हल्के का हर कारकुन इनकी ताकत है। इन्होंने कहा कि वो हमेशा तमाम कारकुनों का साथ देंगे और हर कारकुन को अपना खानदान समझते हैं। इन्होंने कारकुनों से कहा कि वो मकबूलियत हासिल करके पार्टी को फतूहात दिलाने में इनके साथ खड़े हों। इन्होंने कहा कि बल्दियाती इंतखाबात में तमाम पार्टी रहनुमा मिलकर काम करें और आपस में मिलकर काम करें ताकि हर सीट पर पार्टी उम्मीदवारों की कामयाबी यकीनी बनाई जा सके। इन्होंने मशवरा दिया कि हर कारकुन को इसके लिए सख्त मेहनत करनी चाहिए और लोगों को बताना चाहिए कि कांग्रेस की आवामी हुकूमत की सरपरस्ती में गुज़िश्ता 22 महीनों में क्या तरक्की हुई है। इनका मानना था कि हर कारकुन कांग्रेस पार्टी का ब्रांड एम्बेसडर भी है। इन्होंने कहा कि संगठन सर्वजन अभियान का बुनियादी मकसद कांग्रेस पार्टी को मजबूत करना है। इन्होंने मशवरा दिया कि पार्टी कारकुनों को हर गांव और बूथ की सतह पर लोगों से बातचीत करनी चाहिए और उनके मसाइल को हल करने के लिए काम करना चाहिए। మినిస్టర్లు సీఎం అయ్యేది మన మా నియోజకవర్గానికి మీరు నిధులు ఇవ్వకపోతే మీరే నిధులు తీసుకుపోతే మా నియోజకవర్గ అభివృద్ధి ఎట్లా జరుగుతుందని ధైర్యంగా మాట్లాడారు. మన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు 25 కోట్లు ఒక ఎమ్మెల్యేకి ఇస్తే కలెక్టర్ పీడీ అకౌంట్ డిపాజిట్ చేస్తే మేము గ్రామాలకు వచ్చినప్పుడు ఎందుకంటే మీరందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి, స్కూల్కి బిల్డింగ్కి కాంపౌండ్ వాల్ కావాలంటే మేము మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నాం తప్ప మేమేమి చేయలేకపోతున్నాం అని అభిప్రాయంతో చెప్పలేము. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, జడ్జాల నుండి నేను ఇంకో 2 సార్లు గెలిపేది నేను కూడా సీఎం అభ్యర్థిని అవుతాను. సాయం 2 సార్లు గెలిపేది సాయం కూడా సీఎం అభ్యర్థి అవుతాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో యువకైనా కానీ అవకాశం వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మన జిల్లా మా మిడ్జిల్ మండలి నుంచి ఫస్ట్ టైం డిప్యూటీ గెలిచింది సీఎం రేవంత్ రెడ్డి గారు. నా కాన్స్టిట్యున్సీ మిడ్జిల్ మండలం మిడ్జిల్ మండలం అందరికీ వాళ్ళు గెలిపిస్తే ఈ రోజు ఆయన సీఎంగా మన రాష్ట్రానికి మన జిల్లా నుండి సీఎం అయినారు. బాగా తీసుకున్నాను. ఈ రోజు నేను కొట్లాడటం దగ్గర నన్ను ఒక మాట అన్నాడు, అన్నిటితో ఒక గోర. ఆయన ఎప్పుడైనా కానీ జడ్జలతో కొట్లాడతాడు, ఆయన ఎప్పుడైనా కానీ ఉదయంతో రైతుల గురించి మాట్లాడతారు కానీ వేరే కొంతమంది ఎమ్మెల్యేలు లాగా కాదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు పోయి కాంట్రాక్టర్ల పైసలు అడుగుతారు కానీ అనిరుద్ధ్ గాంధీ మన కాంగ్రెస్ పార్టీ వచ్చి మన కార్యకర్తల గురించి రైతుల గురించి మాట్లాడతారు. ఈరోజు కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలనే ఆలోచనతో శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్న టైంలో ఆర్ఎస్ఎస్ పై మీరు కుట్ర చేస్తున్నారని ఆరోపణ వస్తుంది. ఆర్ఎస్ఎస్ ఒక అసోసియేషన్, అది వాళ్ళేమి మన స్వాతంత్రం టైంలో పోరాడలేదు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఒక హిందూ రాష్ట్రాన్ని చేయాలని వాళ్ళ ప్లాన్ అంతా ఉంది. ఎవరే కానీ ఆర్ఎస్ఎస్ఏ కాదు, ಯಾವುದೇ అసోసియేషన్ అయితే కూడా ఒక గవర్నమెంట్ జాగాలో ఒక ఫంక్షన్ చేయాలి, ర్యాలీ చేయాలంటే గవర్నమెంట్ని ఇంకా పర్మిషన్ తీసుకోవాలన్నా వద్దా? గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా స్కూల్ గ్రౌండ్లో, గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్లో ఇట్లా గవర్నమెంట్ జాగాలు ఎక్కడెక్కడ అక్కడ పోయి వీళ్ళు ర్యాలీలు చేస్తూ ఉండే. దానికోసంగా మన మినిస్టర్ అయినట్ట మల్లికార్జున ఖర్గే గారి కొడుకు ఆయన ప్రియాంక్ ఖర్గే ఒక ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాసినారు. ఇంక ముందర ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమైనా కార్యక్రమం చేస్తే గవర్నమెంట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, పబ్లిక్ గ్రౌండ్ కానీ ఆ జాగాలో యావే కార్యక్రమం చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఇది గవర్నమెంట్ ఆర్డర్ చేయాలని ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాస్తున్నారు. బ్యాన్ చేయని ఎక్కడ కూడా రాలేదు, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళ లెటర్ రాసింది. దాన్ని బట్టి
మన నడిచిన థర్స్డే క్యాబినెట్ నడిచింది. క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఇంక మీట ఎవరే ఆర్ఎస్ఎస్ఏ కాదు, ఎవరే గవర్నమెంట్ జాగాలో కార్యక్రమాలు చేయాలంటే కంపల్సరీగా పర్మిషన్ తీసుకోనాలని ఆర్డర్ చేసినారు. అంతనే బ్యాన్ చేయని చేయలేదు. నిధులు ఇస్తున్నారు, నేను లేదు వాళ్ళు లేదని అడిగినా దానిపైన అంటే నేను మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడతాడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు ఎవరైనా కానీ మంత్రి ఎందుకు కావాలి, వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మేమేమంటే ఎమ్మెల్యేలు అయినాకనే కదా మంత్రులు అయ్యేది, కాబట్టి మంత్రులకు ఎక్కువ నిధులు కాదు ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 25 కోట్లు కలెక్టర్ పీడీ అకౌంట్ ఉంటే మేము ఏ గ్రామానికి పోయినా కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ చేసుకునేదానికి ఉంటుంది అని చెప్పడం జరిగింది. 2 సార్లు అయితే నేనే ముఖ్యమంత్రి అయితే అంటున్నారు, మీ ఆలోచన? 2 సార్లు మళ్ళీ నేను గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే రీజనల్ పార్టీస్లో ఫ్యామిలీసే అవుతాయి, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ అవకాశం ఉంటుంది. అందుకే జడ్చల నియోజకవర్గం ఇప్పుడు మీరు చూడండి కొడంగల్ ఎంత బాగా డెవలప్ అవుతుంది, వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఎంత మంచి డెవలప్ అవుతుంది. అట్లనే ఇంకా 2 సార్లు ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని ఇంకా 2 సార్లు గెలిపిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. మా ఫిషరీస్ చైర్మన్ ఉండే అప్పుడు అందరూ ఉంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కానీ మంచి అభివృద్ధి 2 సార్లు 3 సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది. అట్లనే జడ్చల నియోజకవర్గం నన్ను ఇంకా 2 సార్లు గెలిపియండి, నేను కూడా ఒక సీఎం అభ్యర్థి ఉంటాను. ఎట్లయితే మునుగోడుల శాసిస్తానని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నేను కూడా అదే అంటాను, ఇంకా 2 సార్లు గెలిపిస్తే 3వ సారికి నేను కూడా సీఎం అయితే శాసిస్తాను, 5,000 కోట్లు జడ్చలకు తీసుకొస్తాను. हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें.